హలో పిల్లలు, డీజీ బొమ్మకి స్వాగతం. ఎన్నో రకాల అద్భుతమైన కథలు, అందులో నుండి ఈరోజు నవ్వులు పూయించే ఒక కామెడీ కథ. పదండి చూసేద్దాం. ఈరోజు మనం వినే కథ పేరు రాజుగారి కోడి, రామలింగుడి కోడి. అనగనగా ఒక పెద్ద రాజ్యం. ఆ రాజ్యంలో అనేక రకాల ప్రజలు. ఆ ప్రజలకి ఒక గొప్ప మహారాజు. ఆ మహారాజుకి ఒక పెద్ద రాజభవనం. ఒకరోజు మహారాజు గారి కోడి ఉదయం 4 నుండే పెద్ద పెద్దగా కూయడం మొదలుపెట్టింది. మరి ఆ కూతకి రాజ్యంలో ప్రజలందరూ నిద్రలో నుండి ఉలిక్కిపడ్డారు. ఉలిక్కిపడి మంచాల మీద నుంచి కింద పడిపోయారు. మరి పెద్ద రాజ్యసభలో ఉన్న బంట్రోతులందరూ కూడా ఉలిక్కిపడ్డారు. మరి ఆ రాజ్యసభలో ఉదయమే రాజుగారి కోసం వంట ప్రారంభమైపోతుంది కదా. ఆ కోడి 4 కూత మొదలు పెట్టేసరికి ఆ వంట వాళ్ళందరూ ఉలిక్కిపడి వారి వారి చేతుల్లో ఉన్న వంట సామాగ్రి అంతా కింద పాడేసుకున్నారు. ఇవన్నీ చూసిన రాజ్యసభలోని ఒక పెద్ద మంత్రికి చిరాకొచ్చేసి కళ్ళు తుడుచుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళసాగారు. వెళ్తూ వెళ్తూ ఇలా అనుకుంటూ ఉన్నాడు, అయ్యో, ఈ కోడి మమ్మల్ని నిద్రపోనివ్వడం లేదే, ఇక లాభం లేదు. మహారాజు గారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఆ కోడికి శిక్ష పడేలా చేయాలి, లేదా ఆ కోడినే మార్చేయాలి అనుకుంటూ వెళ్ళసాగారు. మంత్రిగారు రాజుగారి దగ్గరికి వెళ్లేసరికి అప్పటికే మహారాజు గారు నిద్రలేచి వారి వారి పనులన్నీ ముగించుకొని ప్రశాంతంగా కూర్చొని పండ్లు పలహారాలు తింటున్న దృశ్యం మంత్రిగారికి కనిపించింది. అది చూసి మంత్రిగారు నివ్వెరపోయారు. రాజుగారిని అలా చూసేసరికి మంత్రిగారికి కాస్త భయం వేసింది. ఇది ఓ సమస్యేనా అని అంటారేమో అని అనుకున్నారు. అయినా కూడా మంత్రిగారు ఏమీ జంకకుండా ఏది అయితే అది అయ్యిందిలే అని మహారాజు గారికి విషయం చెప్పాలి అనుకొని మహారాజా అని పిలిచారు. మహారాజు గారు మంత్రిగారిని చూసి, ఓ మంత్రిగారు, ఇంత ఉదయమే విచ్చేశారు, చెప్పండి అని అన్నారు. అప్పుడు మంత్రిగారు, మహారాజా, మీ కోడి ఉదయం 4 కూయడం మొదలు పెడుతోంది. ఆ కూతకి రాజ్యంలో ప్రజలెవ్వరికీ నిద్ర సరిపోవడం లేదు మహారాజా అని చెప్పారు మంత్రిగారు. అప్పుడు మహారాజు గారు మనసులో ఇది ఓ సమస్యేనా అని నవ్వేసుకొని, కానీ వచ్చిన మంత్రితో మాత్రం ఇలా అన్నారు, అయ్యో, ఈ కోడి అంత పని చేసిందా, ఈ కోడి వల్ల అంత ఇబ్బంది అవుతుందా అని అడిగారు. అప్పుడు మంత్రి వెంటనే, అవును మహారాజా, మేము నిద్రలేమితో రోజంతా పనులు కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నాము అని చెప్పారు. ఇది విని మహారాజు గారికి విపరీతంగా నవ్వొచ్చింది. కానీ బయటకి మాత్రం నవ్వకుండా ఇది చాలా పెద్ద సమస్యగా మాట్లాడి, ఓ, ఇలా అయితే వెంటనే ఒక సభ ఏర్పాటు చేయాల్సిందే, ఈ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం వెతకాల్సిందే, అందరినీ పిలిపించండి అని రాజుగారు ఆదేశించారు. అప్పుడు మంత్రిగారు, సరే మహారాజా, ఇక సెలవు అని చెప్పి వెనుతిరిగారు. వెళ్తూ వెళ్తూ ఇలా అనుకున్నారు, అమ్మయ్య, ఇక ఈ రోజుతో సమస్య ముగిసిపోతుంది, రేపటి నుండి చక్కగా ఎప్పుడైనా లెగచ్చు అనుకుంటూ ముందుకు వెళ్లారు. ఇక కాసేపట్లో పెద్ద పెద్ద దిగ్గజాలతో సభ ఏర్పాటవుతుంది. అందరూ వారి వారి స్థానాల్లో ఆసీనులై ఉన్నారు. ఇక చూస్తుండగానే మన మహారాజు గారు కూడా సభలోకి వచ్చేశారు. మహారాజు గారు రాగానే ఒక మంత్రిగారు లేచి ముందుకు వచ్చి, మహారాజా, కోడి సమస్య కాస్త మన రాజ్య సమస్యగా మారింది అని అన్నారు. అప్పుడు వెంటనే ఇంకో మంత్రి లేచి ముందుకు వచ్చి, అవును మహారాజా, ఈ కోడిని మార్చాలి, లేకపోతే 4 కూయకుండా శిక్ష పడేలా చేయాలి అని అన్నారు. అప్పుడు మహారాజు గారు వెంటనే, అయ్యో, ఇంత పెద్ద సమస్యే, ఎలా తీర్చాలి, దీనికి పరిష్కారం ఏమిటి అని మాట్లాడుతుండగానే ఇక సభలోకి వచ్చేశారు మన రామలింగుడు. మహారాజు గారు రామలింగుణ్ణి చూసి, వచ్చావా అయ్యా రామలింగుడా, అదేంటి మా కోడి 4 కూస్తోంది, ఇదే విడ్డూరం, చూడు మా రాజ్యసభలోని ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో, ముఖ్యంగా ఈ మంత్రులందరికీ ఎంత కష్టం వచ్చిందో అని అన్నారు. అప్పుడు రామలింగుడు, అది కోడి తప్పు కాదు మహారాజా, అది కోడి పని అని అన్నారు. అప్పుడు ఒక మంత్రి టక్కున లేచి, అయితే మాకు ఈ కోడి వద్దు అని అనేశారు.
అప్పుడు రామలింగుడు వెంటనే, ఆగండి ఆగండి మంత్రి గారు, మహారాజా ఉంది, దీనికి పరిష్కారం ఉంది, కానీ కొంచెం ప్రశాంతత, కొంచెం ఓపిక, మరీ ముఖ్యంగా కొంచెం నవ్వు కావాలి మరి అని అన్నారు. మహారాజు గారికి ఇది విన్నగానే నవ్వు వస్తుంది, కానీ రామలింగుడు ప్లాన్ ఏంటో ఊహించలేకపోతాడు. అప్పుడు మహారాజా గారు రామలింగుడిని అడుగుతారు, రామలింగుడా, మరి నవ్వుతో పరిష్కారం వస్తుందంటావా అని అడుగుతారు. అప్పుడు రామలింగుడు వెంటనే, ఖచ్చితంగా వస్తుంది మహారాజా. ఎలా అంటే కాస్త ప్రశాంతంగా నవ్వితే మనసు బుర్ర శాంతిస్తాయి. అప్పుడు బోలెడు ఆలోచనలు, అందులో నుంచి పరిష్కారం, అంతే. అందుకే నవ్వు ఉన్న చోట సమస్య ఉండదు అని చెప్పారు. అప్పుడు మహారాజు గారు, రామలింగుడా, ఒప్పుకుంటున్నాను, అయితే ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటో చెప్పండి అని అంటారు. అప్పుడు రామలింగుడు అంటారు, మహారాజా, ఇంత సమస్య తెచ్చిపెట్టిన ఈ కోడి ఇక మనకి వద్దు. ఈ కోడికి బదులుగా నా దగ్గర ఇంకో తెలివైన కోడి ఉంది, రేపటి నుంచి అది పనిలోకి వచ్చేస్తుంది లేండి అని అంటారు. ఈ మాట విన్న సభలో ఉన్న మంత్రులు, ప్రజలు అంతా కూడా, హమ్మయ్య, మనకి సమస్య తీరిపోయింది, ఉదయం 4 లేవాల్సిన పని లేదు అని అనుకుంటూ ఇళ్లకు వెళ్ళసాగారు. ఇప్పుడే ఇక మన రామలింగుడి ప్లాన్ మొదలయ్యింది. ఇప్పుడు పనిలోకొచ్చే మన రామలింగుడి కోడికి 3 కూసేలా శిక్షణ ఇచ్చి మరీ పంపించాడు. ఆ రోజు రాత్రి రాజ్యంలో ప్రజలు, మంత్రులు అందరూ చక్కగా భోంచేసేసి ప్రశాంతంగా పడుకుంటూ, హమ్మయ్య, ఇక ఉదయం మనకు ఆ కోడితో ఇబ్బంది ఏమీ లేదు అనుకుంటూ నిద్రలోకి జారుకున్నారు. ఉదయం సరిగ్గా 3 ఈ కొత్త కోడి కూయడం మొదలుపెట్టింది. అప్పుడు ఊర్లో ప్రజలు, మంత్రులు, వంట వాళ్ళు, బంట్రోతులు అందరూ, అయ్యో, ఇది 4 కంటే ముందే కూస్తోంది, ఇప్పుడు ఎలా అని ఉలిక్కిపడ్డారు. అప్పుడు రాజ్యంలోని ప్రజలు, మంత్రులు అందరూ హుటాహుటిన రాజ్యసభలోకి మహారాజు గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. అప్పుడు రాజుగారు నెమ్మదిగా ఏమైంది, ఏమిటి సమస్య, అందరూ నిదానంగా ముందు కూర్చోండి అని అంటారు. అప్పుడు ఒక మంత్రి గారు లేచి, మహారాజా, ఇది పాత కోడియా లేకపోతే మన రామలింగుడు గారు తెచ్చిపెట్టిన కొత్త కోడియా, మరి ఇది ఎందుకు ఇంత శక్తివంతంగా మరి ఇంత గట్టిగా 3 కూయడం మొదలుపెట్టింది అని అడుగుతారు. మంత్రి గారు మాట్లాడుతుండగానే మన రామలింగుడు గారు సభలోకి వచ్చేస్తారు. రామలింగుడు గారు వస్తూ రాజుగారికి ప్రణామం చేసి ఇలా అంటారు, మహారాజా, ఏంటి మళ్ళీ ఏమన్నా కొత్త సమస్య? ఇంత ఉదయాన్నే ప్రజలు, మంత్రులు అందరూ సభకి విచ్చేసేశారు. అప్పుడు మహారాజు గారు వెంటనే, రామలింగుడా, పాత కోడేమో 4 కూసేది, అప్పుడే ప్రజలందరికీ నిద్ర సరిపోలేదు. ఇప్పుడు మరి నువ్వు తెచ్చిన కోడేమో 3 కూస్తోంది, మరి ఎలా నిద్ర సరిపోతుంది ప్రజలందరికీ? ఇంకెంత కష్టం వచ్చి పడిందో ఇప్పుడు అని అంటారు. అప్పుడు రామలింగుడు వెంటనే, అవును మహారాజా, ఎంత పెద్ద సమస్య వచ్చిందో అంటూ వెంటనే మంత్రి గారి వైపు చూస్తూ, మంత్రి గారు, మరి మీకు 4 కూసే కోడి బాగుందా లేక 3 కూసే కోడి బాగుందా, ఇప్పుడు చెప్పండి అని అడుగుతారు. అప్పుడు మంత్రి గారు వెంటనే, అయ్యో, 4 కూసే కోడే బాగుంది మహారాజా అని అంటారు. మంత్రి గారు ఇలా చెప్తుండగానే చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా 4 కూసే కోడే బాగుంది, 4 కూసే కోడే బాగుంది అని అరుస్తూ ఉంటారు. అప్పుడు మహారాజు గారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వి, రామలింగుడా, నువ్వు సమస్యను నవ్వుతోనే పరిష్కరించావు, శబాష్ అని అభినందిస్తారు. అప్పుడు ఆ పక్కనే ఉన్న మంత్రి గారు, అవును మహారాజా, ఇప్పుడు 4 కూసే కోడే చాలా మంచిదిగా అనిపిస్తుంది అని అంటారు. అప్పుడు మహారాజు గారు, సరే, ఇక ఫిర్యాదు రద్దు, మా కోడి అలాగే ఉండాలి, ఇక రామలింగుడు గారి కోడి వద్దు అని ఆదేశిస్తారు. అప్పుడు రామలింగుడు గారు కోడిని బేష్ అని నిమురుతూ, సమస్య చిన్నదైనా నవ్వు పెద్దది మహారాజా అని చెప్పేసి సభకు నమస్కారం చేసి సభలో నుండి బయటికి వెళ్ళసాగారు. కథ సమాప్తం. పిల్లలు, ఇందులో మనం చూసిన నీతేమిటి? సమస్యను నవ్వుతో కూడా పరిష్కరించవచ్చు. కొన్నిసార్లు చిన్న సరదా పెద్ద గొడవను సైతం తగ్గిస్తోంది.
ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఈ డీజీ బొమ్మ ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు 4ంటికి కూసే కోడి బాగుందా, 3ంటికి కూసే కోడి బాగుందా మాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.